బుగ్గ సల్లాంటే తెలంగాణకి ఏమైంది? మ్యారేజ్ కూడా అయిపోలేదు. ఫోల్డర్ కూడా మంచిగా ఉంటుంది. చూద్దాం మరి సరితే లోపల చూడే ఇంకేమైంది మరి పొడి పోసేస్తాను. అయ్యో ఏమైంది నీకు? గంట దూరం జరగబడుతుంది దొప్పుడుతోటే. చెప్పక పుస్తకాలు బుగ్గ ఖరాబ్ కాకుండా చూసుకో. నువ్వు పడితే ఏం కాదు గాని. అయిందా అయిందా కథ కాదా మరి? నీ కళ్ళు కనబడతాయి అక్క చెత్త అంటే ఎట్లా కన్ను కనబడితే అది జాలినే జాలి దూరం వేసుకోండి. బుగ్గ దగ్గర పడితే బుగ్గ తెలంగాణ కాళ్ళు మగోడు అన్నాక 100 పనులు చేస్తారు. మరి ఒక్క పని మీదనే ఉంటే ఎట్లా? తినుడు పండుడేనా నీ పని? నాడా పలగొడతలేను. మొన్ననే నీ ఇజ్జత్ పోయింది, ఇంకా ఇజ్జత్ లేక మాట్లాడతాను. నా ఇజ్జత్ పోయింది అన్నాడు కానీ దెహతి నువ్వు గిందికే పని చేస్తావు గాని అటు ఇటు చేసి సగం భూమి అయితే ఆయనకి ముట్ట చెప్పి నువ్వు ఆయనతో సగం భూమి అయినా దగ్గర పెట్టుకుందామా లేదా? పని చేసుకుంటా. ఇప్పటికైనా ఇజ్జత్ మానం తెచ్చుకొని దానికి ఎప్పటికప్పుడే పైసలు ముట్ట చెప్పు. శాతగాని మొక్కలా చెప్పు. నువ్వు గిసొంటి వేషాలు వేసినావు అనుకో పని దొంగతనానికి, అది ఉన్న సగం భూమి కూడా ఆయనకి అప్ప చెప్తుంది నీ మొహం మీద అన్నినట్టు. ఏందే బుద్ధి తెచ్చుకొని చేసుకోవాలా? నేను చేసుకుంటా బుద్ధి తెచ్చుకున్నా కానీ నువ్వెట్టు పోతావే? నువ్వు ఉండవా? నువ్వు ఏ వ్యవసాయం నీ ముఖానికి నా కర్ర ఎక్కిన అక్కడ ఏడే పతి పసలు బీహారాలతో వేసుకుంటాను నేను. మనం నువ్వులా అనుకుంటున్నావా? నువ్వే రోజుకో 10 మందిని పిలిచి 10 మంది అవే బదలు చేస్తే 2 ఎకరాలు అవుతుంది కదా నాటు. అట్లా వద్దు. ఇంట్లో పోయింది ఇది చేసినావా అది చేసినావి, ఈ భూమి పోగొట్టు ఆ భూమి పోగొట్టు గీస్ అది కూడా అయితే వస్తుంది. ఓ నల్లమ్మక పోడా పెళ్ళాలన్నాక ఇంట్లోనే వంటరు. నీతోటి ఏమో ఎద్దు లెక్క బయటకు వచ్చి పని చేయాలా ఏంది? ఇంటనే వండడం నీకు ఏమన్నా రాసిచ్చినారా గ్రామ పంచాయతీలో? లేకపోతే మండలం రాసిచ్చిర్రా? ఇంటనే పంటరు అని చెప్తాను. ఉన్నోళ్ళు వంటరు. ఓ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోళ్ళు సొంతంగా ఉన్నోళ్ళు ట్రాక్టర్ దున్నుకొని వాళ్ళకి చేతి 2 పైసలు ఉంటాయి కాబట్టి బీహారీలతోటో ఎవరితోటే వేయించుకుంటారు. మనం చేసేది మునావు కాబట్టి చెప్పేదాకి నువ్వు మధ్యలో వచ్చినాం అనుకో మళ్ళా ఎవడో పనులు దన్ను అంటాయి. మనం లేను కాబట్టి చేసేది మునావు కాబట్టి ఓ 10 పైసలు బాగి తెచ్చుకోవాలి, లేకపోతే బదలు చేసుకొని ఎలా తీసుకోవాలి. ఇటు చూడు ఇటు మాట్లాడతాను. చెప్ప ఒక్కటే ఒర్రుతారు. పని శాత కాదు కానీ ఏమో ఈయన ఎలుక పెట్టిన 20 ఎకరాలు ఏదో చేయలేపుతాను. నువ్వు పని అయితే శాత కాదు కానీ గిసొంటి చేతులకైతే మస్తు పనికొస్తావు. అది కాదు మనం చేసేదే మునావా. చెరో కట్ట అంగవాడి చేసుకుంటేనే ఓ రూపాయి కనబడుతుంది. బీహార్ లో పెట్టు, నేను బురదల దిగ, నేను ఒడ్డునే ఉంటా, నేను టిఫిన్ సుదేనంటే ఏం మిగిలాయి? మనమేం మిగులుతాం? అవు నువ్వు దండిగా 10 ఎకరాలు పడితివి, బాగా కట్టపడ పడితివి. నీ చెమటని తడవ పట్టే ఇక నేను క్యారేజీలు పట్టుకొని నచ్చాడుండి నాటేస్తా ఉంటా. ఉన్న 5 ఎకరాలు చేసుకొని శాతగాక 2.5 ఎకరాలనికి అప్ప చెప్పి సగం భూమి పట్టుకొని మురుతాను. ఇజ్జత్ అనిపిస్తలేదు. ఏమైనా ఆనికి ఇచ్చినావు ఉన్నదైతే చేసుకోరా చక్కగా. ఓ నల్లమొక పోడా నేను కూడా కదే నువ్వు జరుగు ఫస్ట్ పక్కకు జరుగు. ఉన్నది చక్కనాడు లోపలికి. మళ్ళీ లేదు 2 ఎకరాలు పడితే నేనే చేసుకుంటా. ఓ నల్లమొక పోడా నేను చెప్పింది కూడా కదే. 5 ఎకరాలు ఉన్నప్పుడు గిదే ఎకరం తెచ్చుకో అని చెప్పిన. ఎగరం ఇళ్ళలుగుతానట, నెత్తి పొయ్యాలి కిందట. గట్లున్నది నీ ఎగరం. ఇప్పటికైనా ఇజ్జత్ మానం తెచ్చుకో. ఊకంటానని కాదు. ఈ 2 ఎకరాలన్నా చక్కగా చేసినాం అనుకో వాని ముఖం మీద దన్నినట్టు ఆ 2 ఎకరాలు కూడా మనమే మంచిగా గుంజుకుందాం, మంచిగా వేసుకుందాం. వినొచ్చిందా? శాస్త్రాలు బాగానే ఎత్తాను కానీ శాస్త్రాలు వేసినంత ఈజీ కాదే పని చేసుడు. ముజాలు ఆడికి వచ్చి పని చేయి అప్పుడు తెలుస్తుంది. ఇంటికాడ నుండి నేను చూడ కొడతా మాటలు ఇట్లనే. ఏహే దూరం జరిగి మాట్లాడు. ఏమో పొద్దునేమో మూతిలో మూతి పెట్టి మాట్లాడబడుతుంది. అంత తుప్పిల్లని మీద పడతానే. నువ్వు గిట్లనే ఆడదాని లెక్క నాతో కొలుపు పెట్టుకుంటుండు. ఆయనతో 2.5 ఎకరాలు ఎవడన్నా ఒకడు వచ్చి దంచుకపోతాడు. అప్పుడు నీ మొహం మీద దండినట్టు అవుతుంది. ఇద్దరం కలిసి 2 బజార్ల కాడ 3 బజార్ల కాడ కూర్చొని అడక్క తిందాం. ఈ అడక తినగానే ఊక మాట వస్తుంది. ఎందుకంటే నీ ఫ్యామిలీ మొత్తం అడక తినాలే. ఏయ్ మా ఫ్యామిలీ అన్నావు అనుకో మంచిగా చెప్తాన్నా.
అటు ఇటు చేసి నీ గంట కట్టిల్లు బంగారం అసలు ఫ్యామిలీ నాది జమీందార్ ఫ్యామిలీనా? కాకుంటే ఒక శాతగానోని 2 ఎకరాలు కూడా చేసే శాతగానోని నువ్వు మాట్లాడతాను జమీందార్ ఫ్యామిలీ అని చెప్తాను. అయితే నీకు ఇక చక్కగా నడు లోపలికి నడు. మళ్ళా రాచిందంటే మరి ఇక పని బాగా కథలు పడతాడు ఈ శాసనానికి అయితే ఏం తక్కువ లేదు. ఇప్పుడు అత్త కదా ఆగు ఎటు పోతాను? ఏ లచ్చకోళ్ళ ఇంటికాడ పని ఉన్నది పోయి అత్త. బియ్యం తీసుకొచ్చి ఈడ పెట్టిన ఇంట్లో. మరి ఇంట్లో అయిపోయాను. ఆడికెళ్ళి ఈడు దాకా మోసుకొచ్చే వరకు నా దమ్మ వదిలింది. పోయి ఇంట్లో పో. ఇంట్లో ఇష్టాన్ని కూడా బాగా అవుతుందా? పొమ్మంటావా లేదా? ఎందుకు ఇప్పుడు మరి అయినా గానీ పోసా వాళ్ళది నాటేయాలి రేపు. తెలుసు పోదాం. పిలిచిన మందిని పోదాం వాడితే కానీ పిలిచిన మందిని అంటన్నా. పిలవలే నువ్వేం చేస్తాను? నువ్వు విలువరాదు. నువ్వు ఇద్దరిని విలువ నేను ఇద్దరిని పిలుస్తా. తలకాయ ఉందా? నేను పిలవాలి పోయి. సరే నేను పోయి పిలుచుకొస్తా. ఎటు పోతాను మళ్ళా? అరే పని ఉన్నది పోయి అత్త. అంతగానో పని ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంటికాడ ఉండి కొన్ని మంచిగా అయితే రేపు. అబ్బా అయితే నేను కూడా ఇప్పుడు మంచినీళ్ళు అయిపోయింది మళ్ళీ తిన్న కాడికి పోయినవా? ఏనాడన్నా గన్ రేషన్ షాప్ కాడికి పోయి బియ్యం తీసుకొచ్చినవా? ఎప్పుడు చూడు నన్నే తోలుతావు. లైన్ కట్టి కట్టి యాస్ట కత్తాంది. నువ్వు ఒక్కదానే కట్టినావా లైను? ఏంటిది 8కి వేయిందంటే 10:30కి వచ్చినాయి నాకు బియ్యం. అర్థమైతుందా? అదే నేను ఒక్కదానికే పోయినావా అంటానా? ఎవ్వరు లేరా ఆడ? అందరు ఉన్నారు. అందరు మోగాళ్ళు గిట్ట పని చేయించుకుంటానాక అన్నం వేయినా కూర నీళ్ళు అని ఎవ్వరు అనరు. ఎవరి పని అలా చేసుకుంటారు. ఇంకా నా పిల్లము 12 కిలోల బియ్యం తీసుకొచ్చిందని సంబరపడుకుంటా నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి. గదంటే ఎక్కడిది? ఇంకా బియ్యం అన్నం ఉంటే నాకు ఒక లచ్చవాళ్ళ ఇంటికాడ పని ఉన్నది పోయేత్తా. ఏంది మొగనికి చెప్పని పని అంత రహస్యమా? అంత సీక్రెటా? చీచి రహస్యం పాడా. పొద్దుగాల లచ్చకి ఇంటికి వచ్చి నాటుకు రా పిల్ల అన్నది. మళ్ళా రాకపోయే మరి రావాలా అద్దా అని అడగాలి కదా. ఇంటికాడ ఉండి ఏం చేయాలి? పోయేత్తా. ఏమో సప్పుడు చేయడు. ముద్ద పప్పులో ఊకొని ఉంటాడు. ఇప్పుడు పోవాలా అద్దా? సప్పుడు మా ఎత్తగాని వాళ్ళు ఏమంటున్నారు కంతే. ఏ ఊగా 10:30 అవుతుంది. ఎంత అయితే పొద్దుగాల వచ్చి పిలిచిపోయింది కదా. పిలిచినందుకన్నా మరి పోయి మరి రావాలా అద్దా అని అడిగత్తా. ఏం చెప్పాడు? అరే ఇప్పుడు షేన్ అడిగి పోతారు. అమ్మలక్కలు ఏమని ముచ్చట్లు పెట్టుకుంటారు చెప్పు. ఒక పిల్లని పిలిచినా ఇంకా రాకపోయా అని అన్నదా? ఇంకొకసారి పిలుస్తుందా? ఇప్పుడు సరే ఆమె రమ్మంటది నేను ఉపాసం ఉండనియా? అన్నం కూర అన్నకపోతేవి ఎట్లా పోతానంటావు చెప్పు నాకు. పొద్దుగాల లేచి ఊడ్చి చల్లి బోల్దోమి తానం చేసి రేషన్ కాడికి పోయి వచ్చిన. ఇంకేం చేయాలి చెప్పు? ఇప్పుడే కదా వచ్చింది. సరేనే ఇప్పుడు వచ్చిన రైటే. బువ్వ కూర అన్నది ఎట్లా పోతానంటావు చెప్పు. ఉపాసం ఉండమంటున్నావు మరి నన్ను. నేను అన్నం కూరలు అండలేదు అయ్యా. నేను వచ్చినాక అండుతా. నీకు ఉత్తా ఉండ బుద్ధి కాకపోతే ట్రాక్టర్ చూడు, లేకపోతే బియ్యం తీసుకుపోయి ఆ బియ్యం సంచల మీద తలకాకి ఇట్లా తిరుగుతాను ఏంది? నేను ఏమంటాను నువ్వు ఎటు మాట్లాడుతావు? ఇప్పుడు ఏంది? ఏమైనా బండ కైకిలి పోతాంటావు ఏందే? బదలు చేయి కైకిల్ని అద్దంట నేను. బదలు చేసిన తర్వాత నువ్వు ఇంట్లో సాపేసుకొని వండుకో. నిన్న ఏమన్నా అంటాడు. ఇప్పుడు ఏంది? ముచ్చటకు రాను గా పోసావా మునావుకి ఇచ్చింది. దాన్ని మంచిగా నాటేయాలి, పంట పండించి దాని పైసలు దానికి ఇయ్యాలి. ఆ నరేష్ గారి దగ్గర నుంచి వెళ్ళి ఆ మిగతా భూమి కూడా గుంజుకోవాలని ఆలోచన నాకున్నది. నీకైతే లేనే లేదు. అవో ఆలోచన నీకున్న ఆలోచన నాకు లేనే లేకపోయా కదా. ఓ రెడ్డి మొక్కపోడా పొద్దుగాల ఆమె పనికి రమ్మన్నప్పుడే అన్నా బదలకు బదలు అయితేనే అత్త లేకపోతే లేదు అని. సరే అన్నది. ఇగో ఇప్పుడు నేను అలా పనికి పోతే బదలు మీద పడుతుంది. కానీ నేను వచ్చే వరకు పచ్చడి గిచ్చడి వేసుకొని ఉండమంటావు. బాగా అది చెప్తాను. ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు నీళ్ళు తీసుకొచ్చి ఇయ్యాలా? ఇత్తా. ఇక పట్టు. మరి గంత మనం చెప్తా అయిపోతుంది కదనే. మొత్తుకోబడి నాకేం వెరికే. నేను గింత ఆలోచనతో ఉంటావని నాకు తెలియకనే అట్లా మాట్లాడినా. నువ్వు నేను అనుకొని తింటా. సరే ఆ నీళ్ళు తాగు. సరే నేను పోయేస్తా చెప్పండి. ఉడకపోతే చల్లగా ఉంటా. ఉడికి పాడు కాబట్టి ఆనకాలమే ఎండాకాలం లెక్క అయింది.
యానడు చల్లకుండా ఒక్క సినుకు అడ్డ మంచిగుండు ఇంత చల్లవాడు పాన మా ఇళ్ళ మీద రేఖలు తుబ్బరిచ్చింది నాకు ఈ ఫ్యాన్ పాడుగాను వీడికి 2-3 రోజులు అవటానికి వస్తుంది గింత తిరుగుతలేదు మనం లేదు మరి అందులో ఏమన్నా వేయని ఆ ఫీజులు గిట్లా బోర్డులు గిట్లా వైర్లు ఎవరు చూడాలి గతి ఎలిపరకు ఫోన్ చేస్తే అత్తన్న అన్నాడు అత్తనే లేడు మళ్ళా ఫోన్ చేస్తే ఫోనే లేవడతలేడు ఎట్లా గతి ఏడుకోవాలి బయట నిలబడదామంటే బగ ఎండ కొట్టబట్టే లోపల కూర్చుందాం అట్లా అరుగుదాం జరిసేపు అంటేనేమో ఉడకపోతా పాడుగా ఇంకా నరిగాని కన్నా ఫోన్ చేస్తా మరి ఆయన జర చూడరంట ఫోన్ సల్లా ఉండేడు ఉన్నది కథ అబ్బో అబ్బా నీ ఉడకపోతే చల్లగుండా ఈ చెప్పుడేదో నిన్న మొన్న నరిగానికి చెప్పిన అయిపోయి వాళ్ళకి వచ్చి పంక మంచిగా చూసిపోవు గాడిది వచ్చిన వారా ఏదే గీ పంక తిరిగేది ఇదే పంకరా నాకు 12 పంకలు ఉన్నాయా నా అర్రలా జర చూడు ఇగో గదే జర ఫైల్ మరి ఏమన్నా తెచ్చినవా కరెక్ట్ చెక్ చేసేదా సిస్టర్ తెచ్చిన వారా టెస్టర్ గిస్టర్ తెచ్చినే పొలం కాబట్టి పొలం కంచి తెచ్చినా నువ్వు 10 మరి లేని పెట్టి చూస్తావా ఏ నాకు గద్దెలు చూడటానికి ప్లాన్ గా చిన్న పనిగా పెద్ద కాదు అడ్ల పంక పెట్టేది ఉంటారా ఒక్కదాని మందం దానికి ఏం పుట్టిందో కొత్తదే పంక ఇంకా ఆడదన్న గాలి అబ్బర కొడుక దొరికిందిరా పోయి ఇది ఏం కాదు ఒక్క వైరు 2 పూసలు టేబుల్ పెట్టి 1000 రూపాయలు దొరుకుతుంది చూడు దాని దగ్గర ఇప్పుడు బేరింగ్ అవి పోయింది పోసావా ఇలా అన్ని మంచిగానే ఉన్నాయి ఫ్యానే ఖరాబ్ అయింది అది వైరింగ్ పోయినట్టున్నది వైరింగ్ చేసుకురావాలి ఆ బేరింగ్లు బుష్లు వేస్తే అంతా 1000 రూపాయలు అయితే కేకరమాట 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు అయితే ఇంకెక్కువనే కావచ్చు కానీ తక్కువ కావు ఏ ఆడు ఆడది గారంట అన్నాడు కాదు నా ఇంకా ఆడది కూడా కాలేదు గారంట అన్నాడు ఆడు మరి గ్యారెంటీ కార్డు ఉన్నది దగ్గర ఎమ్మో ఏడు పెట్టే కులాయి ఆ కార్డు లేదు ఎప్పుడు అనుకుంటుంది గ్యారెంటీ చేసాడు ఏ పట్టణం కొంటోవాలి వైరింగ్ బేరింగ్లు అన్ని చేసుకురావాలి అట్లా అయితే ఒక 2 గంటలే చేసుకొస్తా లేదు అంటే ఉంటది స్నానం చేసినట్టు కాబట్టి మరి ఇప్పి తీసుకోవో తీసుకపోదా పైసలు లేవు 1000 రూపాయలు 1000 రూపాయలు పడతారు అవే అయితే మరి ఆడ వెట్టిపోని చేస్తా అంటే నమ్మకు మంచిగా తీసుకొని ఖరాబ్ అయిన చేస్తారు దగ్గర నుంచి చేయించుకరా అట్లా చేసేటోడు కాదు ఆయన దగ్గరికి ఎప్పటి కొంట పోతాను నేను ఫ్యాన్లు కానీ ఫ్రిడ్జ్ కూలర్లు కానీ అవన్నీ నేను తీసుకపోయి చేసుకొస్తా అట్లా ఏం చేయడు నమ్మకమే ఎంత దగ్గర అయినా కానీ ఎంబడి చేయించుకొని పట్టుకరా చేసుకొస్తా ఏ నీకు ఎటు తిరిగి ఇప్పుడు చేస్తావా 2 గంటల పొద్దుగా వరకు పక్క పొద్దుగా వరకు ఇప్పుడు చేస్తావా సరే లేకపోతే మొత్తం అంత వైరు పోయినందుకు ఫ్యాన్ కాలిందని చెప్పి 1000 రూపాయలు దొబ్బుతాను దొప్పాల్సిందే దీనికి ఇట్లా చేయాల్సిందే ఎందుకంటే నేను పాలరోలు లెక్క చేసిన దీనికి పొలం మునా చేసినప్పుడు కూరగాయల కంచి తెచ్చిచ్చిన నన్ను కాదని నన్ను ఇప్పుడు సగానికి ఎవరిని ఇరికిస్తే వానికి నాకు ఎంత పరిచయం అవుతుంది గట్టు కాడ నీళ్ళ కాడ ఇప్పుడు మేము ఇద్దరం చేస్తామని చూసుకోవాలి తప్పేం కాదు 1000 రూపాయలు తప్పుడు దీని దగ్గర తప్పు అసలే కాదు ఇసోటి ఇంకున్నది చూడు ముందు నేను ఇప్పుడే పెడితే వచ్చి మళ్ళీ పెట్టినావురా ఇప్పుడు 2 రోజులే నాకు పోయవచ్చి నిన్న మొన్న నువ్వే పెట్టుకుంటే మళ్ళీ వచ్చి పెడితే ఒక పొద్దున పొంచి నడిచిందా రేపు నాటేనే మళ్ళీ నువ్వు తిప్పుకుంటే నాకెప్పుడు వరాలరా
నీ పొలం చల్లాకుండా ఇయ్యన్నారా నేను నాటేసుకునేది నువ్వు గుడ్డ కూడా ఎక్కువ చూవి ఆ? ఏంది రాయబా అంటావు ఆగు అత్తాను ఆగు రా వారి ఎకరన్నర దాకా నాటేసుకున్నావు మళ్ళీ నీ ఇయ్యాల పెట్టి చచ్చిపెట్టినవరా నేను నాటేసుకోవద్దుగా రేపు నాటేనా దుక్కే నీళ్ళు లేవే అచ్చి పుస్తకం పెడితే నువ్వు బాయ్ తవ్వినావు ఎప్పుడు చేసినారు ఏం చేసినా వచ్చి చూసుకొని వస్తున్నారా మాటి మాటికి నీ నిన్న పెట్టుకున్నావు కదా గతకాలం నిన్న పెట్టుకుంటే ఏమని వారి నువ్వు 3 రోజులు పెట్టుకోవాలి సీరియల్ కానీ అత్తారా అరే నాది నా అంతరా ఇది నీ అంతే కదా నువ్వు ఎక్కడన్నా మంచిగా మాట్లాడు. ఆ? నువ్వు నాటేసుకున్నావు నీ అంటారా అంతా అంతే నా అంతే. నీ నాటేసినప్పుడు మాట్లాడపోతే పెట్టుకోపోతే మరి నీ నాటేసుకున్నప్పుడు నువ్వు పెట్టుకోపోయావు రా నీ కుక్క మగం మంచిగా మాట్లాడు పెట్టిన బోసుడికే ఏం మాట్లాడుతున్నారా అంత అటగా మాట్లాడారా బోసుడు నేను మాట్లాడతా నాటేసుకున్నప్పుడు ఇట్లా మాట్లాడపోతే అన్న బాంచన దండం పెడితే ఇలా కైకులు వస్తారు నీ అతను పెట్టుకోని అంత అడుగు మరి ఆ రోజు నాటేసేది ఎందుకలేదు అరే బోసుడికే నా నాటు రోజు నా అంతురా నీ అంత రోజు పెట్టుకోవడానికి చెప్పుతాను కొట్టురా కోని కప్పమ్మ కప్పాడు ఆ రోజు నీ అంత కాదురా నా అంతరా ఏదో నాటేసుకుంటా ఇచ్చిపెట్టినందుకు నా అంత నవ్వురా ఆ రోజు ఇచ్చిపెట్టకపోతే ఒక కర్ర కూడా ఇక్కపోదు రా ఉగ్గు చెప్పలోడా అరే ఎండిపోయిన సంపర పాడు కావు ఆ రోజు నీ అది కాదు నా అంతురా బోసుడికే మంచిగా మాట్లాడు బోసుడికే నువ్వేస్తాను సై నేను కాదు మంచిగా మాట్లాడేది నాకు గోసి వచ్చినప్పుడు ఉంటారే నీతో మీరు ఎత్తురా నా పొలం రోజుకొక ఏమైతే బాగానే పంట పండుతుంది నేను అలవకపోతే రోజు 4 గొంతు పోతుంది నిన్న వాడే పెట్టుకున్నాడు ఇయ్యాల వాడే పెట్టుకుంటాడట మొన్న నాదే అయినప్పుడు నాదే అంత నీ అంత ఎక్కడ అంటాను వాడు పెట్టుకోబట్టి మరి పెట్టుకోబట్టి అరే ఇప్పుడు ఎండిపోయింది నాటేసి నేను ఏమర్రా కుక్కడినట్టు నాటు వీడేసుకున్నా నేనే వేసిన చూస్తాం పా పోసేటట్టు పోయి చూస్తాం పా నాటు వీడేసుకున్నారా నేనే వేసిన చూస్తాం పా ఎక్కడ నాటు గజ్జి మంది అల్లుకున్నాడు ఇదే నాటకాలు ఎక్కువ తౌడు వచ్చి కుక్కలు లెక్క వచ్చినట్టుందిరా కుక్కలు లెక్క ఏమడతారా మీరు మనుషులేనా రా ఇంత బీడిపడ కొట్టుకొని ఏమనికన్నా ఇచ్చిన అయిపోవు ఇగో పోసావా వాడు 10 రోజులు పెట్టుకోబట్టి నేను మంచిగా చెప్తానా వాడు 10 రోజుల నుంచి నేను దున్నింది నేను దున్నింది ఉంచు నేను నాటేసింది ఉంచు ఓ నరేష్ నువ్వు ఆగురా నేను మాట్లాడుతున్నా కదరా ఓ రాజుగా ఆడు ఏడబెట్టుకున్నాడు మరి సూంచురా సూంచు ఎందుకురా నీళ్ళ కడ గిరి చేస్తారు రుగ్గి నాటు పడదా కాగా రాదుండిరా ఆడు 10 రోజులు పెట్టుకున్నాను పెడితే నువ్వు 10 రోజులు పెట్టుకున్నావు ఆడని పెట్టే ఆడు నాటేసింది నాటేని కనబడతలే వారా మళ్ళు ఆగు ఇటు పెట్టుకొని నాటు పెట్టుకున్నాక నాటు అయినాక ఇద్దరు చేనుల నాటు అయినాక అప్పుడు ఎవరవంతా అల్లు పెట్టుకుందరు అబ్బా మీకు గాంగ ఇచ్చిన నేను గాంగ ఇగో పోసావా నువ్వు బుద్ధి చెప్తే ఇద్దరికి బుద్ధి చెప్పే వాడిని ఎక్కువ తక్కువ ఇది మంచిగా లేదే నువ్వు నాకెవడు అల్లం కాదు ఎవడు బెల్లం కాదు అందరు ఇద్దరు సమానమే గాని అక్కడ నాటేసినాయి నాటేని మళ్ళీ కనబడతలేవా రైతులు అబద్ధాలాడుతున్నావు ఏమో చెప్పు వాడిని వేసుకోక నేను అద్దాను నానే మరి ఒకటేమో కన్నా 10 రోజులు పెట్టుకుంటే ఆడ పెడతాడు రా నిన్ను నాటేసుకొని ఇచ్చుడు నా తప్పు అన్నట్టు ఎవరిదో వాళ్ళు నాట అయితే ఊకపో అడ్డం పోవుడు ఎందుకు ఒక అయినా కోవని పెట్టుకుందామని నాటేసుకోని అని 10 రోజులు మోటార్ పెట్టుకుంటే అది ఒకటే ఎక్కుకున్నాడు అవురా మరి నాకు అడ్డం వస్తాడు మరి అప్పుడే నీకు పెట్టకపోతే ఎందుకు చేసాడు ఇప్పుడు నీకు సగం ఆయనకి సగం ఎటు కాకుండా అయితే అని నీకు నాటేదాకా ఆగినప్పుడు ఆయనకి నాటేదాకా నువ్వు ఆగు లేదు వాడు బాగా జాప్తిగా పెట్టుకున్నాడు వాడు దున్నుకునేది చెప్పురా దున్నింది ఎంత చెప్పు నువ్వు దున్తే దున్నుకోకుంటేంద్రా నువ్వు పెట్టుకున్నావా లేదా అయిపోయింది అయిగా అయిపోయిందా ఈ నొల్లద్దే సప్పుడు గంట పీసులు విక్కొని పోతారా మాట మాట్లాడితే అన్నం తిన్నట్టు మాట్లాడాలి నువ్వు మంచిగా మాట్లాడు మాట మాట్లాడితే అన్నం తిన్నట్టు ఏం మాట్లాడాలి చేస్తావు చేయి పోసావా నువ్వు కూడా నన్ను ఏం చేస్తావు చేయి నేను తర్వాత చూసుకుంటా నేను నువ్వేంద్ర చూసేది నాకు పీజులు విక్కపోతాను ఇలా పొద్దుకి ఏమన్నా విక్కపోరా పోషవా ఓ పోషవా పోషవా ఓ పోషవా బయటికెళ్ళు ఏందే బయటికి వెళ్ళంటున్నావేమో నీ ఇంటి వచ్చి ఉందా బయటికి వెళ్ళంటున్నావు ఏంది పోషవా ఏమనుకుంటాను నువ్వేమన్నా పుక్యానికి ఇస్తానవా పైసలు ఇస్తలేవా నీకు ఆ నరేష్ నేమో సపోర్ట్ చేస్తానవాట నా మొగను పట్టుకొనేమో తప్పు చేసినట్టు మాట్లాడుతానవాట అవునే మరి 10 రోజులు ఈడే వారించుకొని ఆడు నాటేసుకున్నాడు అది నారు మడెండిపోని అని మడెండిపోని ఆయనకి నీళ్ళు లేకపోతే ఎట్టనే లెక్కే కాదే ఈయనకి నాటేసి అక్కడ ఆగినప్పుడు ఆడు నాటేసి అక్కడ ఆగద్దా మరి పద్ధతేనా నువ్వు ఒక్కరిని పెట్టుకుంటే మరి నీ ఒక్కరికి అరేది కాలే నారు మరి అదే ఎండిపోనియా అంటే ఇక మేము చేసుకోవద్దన్నట్టే కదా మరి మా పైసలు మాకు ఇచ్చేసాయి మాకు భూమి అది మాకు జాగ్రత్త చేసుకున్నాడు ఏమద్దు మాకు ఇక మరి నేను మీ ఇంటికి వచ్చినానే
అవును రాజు పట్ట చేయరని మీ ఇంటికి వచ్చిందా అంటే నీ ఇంటికి వచ్చి నీ చేతిలో పైసలు ఇచ్చినందుకు ఇన్ని మాటలు అంటాను మమ్ముల మాటలు నేను ఏమనేదే పొట్టిదానా బాడకావుదానా లోతుకండదానా చీరకండదానా కోతిమకందానా మాట్లాడకు చెప్తానా మరి లేకపోతే ఏందే? నువ్వు నీటికెళ్ళాడు నువ్వు వీడికెళ్ళాడు మాట్లాడే ఈయన ఉంటా బరాబర్ ఉంటానే మాట్లాడనా నాకు పైసలు చెప్తానవే ఇచ్చినాక నువ్వు? మాట్లాడకపోతే ఏం చేస్తావ్? ఆడు బాయిలాడికి పొత్తు లేదా ఇద్దరు చెరసామని పెట్టుకొని అన్నప్పుడు 10 రోజులు మరి బాడకావు ఎందుకు పెట్టుకున్నాడు 10 రోజులల్లో మరి 5 రోజులకి నువ్వు ఇవ్వకపోయా పాడుకోవాలి అని బూతులు ఇడిచిపెట్టకు మంచిగా నీ మాటలు పెద్దదాన్ని నన్ను విలువిస్తానా ఏంది నువ్వు ఇచ్చేది నాకు శిల్వా నువ్వు నాకు పొలం చేసినట్టు పాస్ చేసినట్టు నా పైసలు నాకు ఇచ్చేసాయి రేపు పొద్దుగాలు రాపో పొద్దుగాల కాదు, ఇప్పుడే ఇచ్చేసాయి నీ ముఖం మీద కొడతా నీ పైసలు ఇప్పుడే కొట్టిన ముఖం మీద ఎరక తిన్నదానికి సిరివంత వస్తానట చింతకాయ ఎందుకు ఇంత అంకరుండి అన్నదట కనబడతాంది వ్యవహారం మొత్తం. గంటికైనా నీ ఆరన్ను దాన్ని నీ అత్తమామ దాన్ని అవ్వ వచ్చి నా పొలం కారు కౌలు చేసుకుంటాను అందుకే నీ కొడుకు పోయి ఆడమంటాడు నేను ఇడిచిపెట్టి కదా నా కొడుకులు ఏమో ఊర్ల పని అరక తినబోలే వాళ్ళు నౌకరిగాళ్ళు కాబట్టి హైదరాబాద్ ఉన్నారే అట్టిగా ఎందుకు కుక్కలు తింటాను మీకు ఇచ్చినాయో బాగా మాట్లాడుతున్నావేమే ఏంటి నేనే బాగా మాట్లాడతాను లేకపోతే ఏందే నాకు నరిగాడేవాడు రాజుగాడేవాడు వీడెవడు ఆడేవాడు ఎరక తిన్న నా బాడకావు ముంగట్న గిన్నె మాట్లాడుతున్నావు ఇంకా ఆడన మొగన్ ఎంత తిట్టినావు నీ మొగన్ తోరికి నేను ఎందుకు వచ్చిందే నువ్వేందే సంజయ్ ఏమన్నా లొల్లి పెట్టుకుందామని వచ్చినవానే అయ్యో ఏంది పోసావా ఏమో గంత మాట అంటివి నేనేదో 4 ఎండు మిరపకాయల కోసం అని వచ్చిన ఇంత కళ్యాణ కొంచెం పోదామని వచ్చిన నాకేం పని నీతో లొల్లి పెట్టుకోవడానికి పెళ్ళ మొగలని ఇద్దరిని నీ చెప్పు చేతల్లో ఉంచుకుంటేవి వాళ్ళు ఎందుకు వస్తారు నీ లొల్లికి ఉన్న గోసాల్లో నాకు నా మొగానికి వచ్చి పాడైంది కదా ఏందే ఏమో బాగా మాట్లాడుతున్నావు నోటికి వచ్చినట్టు అప్పటి నుంచి చూస్తానా ఏందమ్మా ఊకుంటా అంటే ఏమో బాగా రెచ్చిపోతాన్నావు మేం చేసి 5 ఎకరాల భూమికి నువ్వొచ్చి నువ్వే మాయ మాటలు చెప్పి 2.5 ఎకరాలు తీసుకొని దగ్గర పెట్టుకొని ఇప్పుడు బాగా మాట్లాడుతానవేమే అమ్మా చెప్పే అనుకున్నాను అనుకో మాడింటికలు మొత్తం రాలితే ఏమనుకుంటున్నావో ఏదో మా లెక్క 10-20 సంపాదించుకొని ఇంత తింటారు బతుకుతారని మేము ఆలోచిస్తే మా మీదకే ఉసుగొల్పడానికి వస్తున్నావా మనిషివా కాడిదివా నువ్వు నన్ను చెప్తాడు కొట్టుడు కాదే నేనే నీ సిగంటికలు పట్టుకొని ఆడికిడికి ఇడతా ఏమనుకుంటానో నా గురించి ఎందుకు ఈడతావు ఏమిడికి ఈడతావే నువ్వు నీ లెక్క మేము లేనప్పుడు ఏమన్నా దానికి వచ్చి ఉన్నాయి లేని నూరిపోతానం అనుకుంటున్నావా ఇప్పుడు నేను నూరిపోతానా ఉన్నది ఉన్నట్టు చెప్తానా నేను అవు మేం చేసే భూములకు నువ్వు వచ్చి ఉన్నది ఉన్నట్టు ఎప్పుడేమున్నది బొమ్మ అందులా అప్పుడేమో సాటుకొచ్చి మెల్లగా పోషవ్వా నేను చేస్తా మైసవ్వా నేను వచ్చి చూస్తా అని సాటు కూతలు కూసేదానివి నువ్వే సాటు మాటకొచ్చి లేనిపోని అని చెప్పి మా పొలం దక్కించుకున్నారు నువ్వు నీ మొగడు ఇంకా నేను సంసారిని అది ఇది అని చెప్పేసి వచ్చి మాట్లాడుతున్నావా ఏయ్ ఏం మాట్లాడతానవే మనిషివా గాడిదివా కడుపు అన్నం తింటానవా గడ్డి తింటానవా సంసారి మాటలు మాట్లాడతాను అని అంటాను ఏడ లంగతనం చేయంగా చూసినావే లంగనా దొంగనా లేకపోతే నా ఇంట్లో అత్త మామూలు తోటిలో పెట్టుకుంటున్నా ఏం మాట్లాడుతున్నావే గిచ్చిక ఏం పెట్టుకున్నా లెక్క చెప్తాను నువ్వు అది ఏమన్నదా నిన్ను ఇప్పుడు అది లంగ కాబట్టే దొంగ కాబట్టే గవర్ని చదువుతాంది లంగ దొంగ కాబట్టే తన మొగడు నీ దగ్గర సాటుకొచ్చి పైసలు ఇచ్చి పొలం దగ్గర పెట్టుకున్నారు ఇంకా నేను లంగనా దొంగనా అని సన్నగా మాట్లాడుతాంది ఏంటిదే లంగతనం ఏ ఆగు ఒర్రకు ఎందుకు వస్తాను చెప్పు నువ్వు ఎట్లా చెప్తాను నా మొగడి గురించి నా గురించి అక్కడెక్కడ లొల్లైతే వాళ్ళు మాట్లాడుకొని వచ్చి నువ్వేంది దానికి చెప్పేది వచ్చి నువ్వేం చేసేదాన్ని పెట్టుకుంటుంటారే ఇది లొల్లి పెట్టింది అది ఎందుకు లొల్లి పెడతది అది పెడితేనే ఒర్రకు నీ పొలంలో నాటు పడ్డది నీ పొలంలో నాటు పడ్డది చెప్పింది అన్న మనిషాగాడిదే నీ మొగడు నువ్వు రీతి రివాయి లేకుండా నీ పొలంలో నాటు పడ్డది నా పొలంలో పడద్దానే మనం ఎన్ని ఎకరాలు చేస్తాను నువ్వు 2 ఎకరాలు నేను 2 ఎకరాలు ఇద్దరం చూసుకొని చేసుకోవాలి గాని నాకే అంటే మీరు ఏం చేసినోళ్ళే నా మొగడు బాయి తవ్విండు నా మొగడు పూడికలు తీసిండు సర్వం చేసిండు ఇప్పుడు వచ్చేమో బాగానే పెత్తనం ఎత్తుకుంటానవేందే అమ్మా నువ్వు ఇట్లనే ఆడినావనుకో నేను నడింపో గిర కొడతా చెప్తాను ఏమనుకుంటానో ఆడవాండు ఊగా చదివిందా చదువుకుంటుంటావు పూటిగా తీసిండు నా మొగడు బాయి తవ్విండు అనుకుంటా ఏమన్నా సొంత పైసలతో చేసిండు అని పోషక పైసలు ఇస్తేనే చేసిండు మొత్తం నేనే వేసిన అని చెప్పుకుంటా తిరుగుతావు ఏందే ఏమో బాగా మాట్లాడుతాను కట్టం చేసినోడు 100 సార్లు అంటాడు పైసలు పెడితే పని కావద్దానే కట్టం చేయండి పని అవుతుందా ఏమో ఎక్కడ దానివే ఏమో మాకు దాపరిచ్చినావు మేమే అని వచ్చి పోష దగ్గరికి సాటుకు వచ్చి పైసలు ఇచ్చి ఏమో మా గండాన్ని తొలగిలేమే పొలం కాడికి పోతేనేమో ఆయనకు తృప్తి లేదు ఇంటికి వస్తేనేమో నాకు తృప్తి లేదు ఎవరి గండమే మీరు అవునే పోసావా అప్పుడో ఇప్పుడు ఇన్ని పైసలు ఇత్తం కదనే ఏమో గిసొంటలను తెచ్చేమో దాపరిచ్చినావు దగ్గర పెట్టుకొని ఉండవు మాట్లాడవు ఏం మాట్లాడుతుంది అవునే నేను లంగన దొంగనే మాట్లాడమంటున్నావు నువ్వు నా ఇంటికి వచ్చినావు నీ మొగడు వచ్చి పైసలు ఇస్తానని తీసుకొని గిల్ల పెట్టుకున్నావు అదే ఇత్త తీసుకోకుండా నువ్వు ఎక్కడికి వచ్చినావా
ఎందుకు ఏమో ఎందుకు? చెప్పిందేమో బాగానే తిట్టింది అరే, కొట్టక్క గది అని బాగానే నోయిపోతుంది కదా, ఇంట్లో లొల్లి పెడుతుంది కదా. ఇగో వీడికి వచ్చిన అడిగిన ఏం చెప్తలేడు, నువ్వు అట ఏమనలేదట. మరి అడుగు, నువ్వేమనలేదు, నిన్నేమనలే అది. సరే అంటానే పెద్ద మాట అందరు సరే అయితే అయితే అవునే మరి ఈడు 10 రోజులు నీళ్ళు పెట్టుకొని నాటేసుకున్నాడు అది నారెండిపోయినా మీరు కౌలు పైసలు ఇచ్చినట్టు అడిగేద్దా కౌలు పైసలు మరి వాళ్ళు ఇవ్వక ముందే మరి వాళ్ళకే సపోర్ట్ చేయవాలి. అరే నరేష్ ఏ సపోర్ట్ చేస్తా ఏమో సపోర్ట్ కి పోటీ అని నీకు అంతగానో దమ్ము ఉంటే పైసలు ఇచ్చి మాట్లాడే. ఏం పైసలు ఇవ్వ- దమ్ము లేకనే ఇప్పుడు నీ మొగంది వాళ్ళు అదే పోతాను. కదా, నేను కావాలి పోతాను. నా మొగం నాకు పడేదక్క చెప్పాను. చీకటి కొట్టుకొని ఉండాలా? పోసావా నీకో దండం నీ భూమి వద్దు నీ కథ వద్దు ఎవరికైనా ఇచ్చుకో నీకు నచ్చని వర్షాలు అయితే పడేటట్లేవు పోసావ దగ్గర సరే భూమి మున కట్టిగా తీసుకున్నాం నిన్న మునగటట్టున్నావు ఏం చేయాలి పోసావ దగ్గరకు పోయి చెప్పాలా అగో వీడేంది ఇప్పుడు వస్తాను ఏంద్రా గిరవుకున్నావు? ఏం లేదు కానీ నువ్వు నాతో మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడకపోతే ఏందిరా, మనకు నాకు ఎక్కడ వచ్చిందా? భూమి కాడ వచ్చిందా అక్కడ వచ్చిందా? భూమికైనా నచ్చింది లొల్లు పెట్టుకోవాలి భూమి కాడ మునా భూమి కాడ వచ్చింది, అదేమన్నా సొంత భూమి? నేను దాని కొరకు ఒక ముచ్చట ఎప్పుడైనా వచ్చిండ్రా? చెప్పురా ఈ వర్షం పడది, ఈ కరువు పోదు, మునావు ఎక్కువ తక్కువ మనం కొట్టుకొని మునావు పైసలు ఎక్కువ పెంచి దాన్ని బతికించుడు అవుతుంది కానీ మనం బతికింది ఏం లేదంట. అందుకోసే ఫైనల్ గా నేను ఒక ముచ్చటకు వచ్చిన, ఆ భూమి వద్దు ఈ మునావు ఇచ్చుడద్దు చేసుడద్దు, దాని భూమి దానికి ఇచ్చేసి మన పైసలు మనం తీసుకుందాం, చక్కగా ఊకుందాం, ఉన్న కైకిలో లేని కైకిలో దొరికినాడు చేసుకుందాం, లేకపోతే చక్కగా ఉందాం అని నేనైతే నిర్ణయించుకొని నీకు చెప్పామని వచ్చిన. నేను కూడా కదే అనుకుంటారా ఆ పైసలు వేనా మంచిదే గాని అద్దగోలు మునావు పెంచుడద్దు. ఇప్పుడు మనం లొల్లి పెట్టుకుని ఇప్పుడు నా యొక్క పౌరుషం తోటి నువ్వు పెంచుడు, నీ యొక్క పరిచయం తోటి నీవు పెంచుడు, మధ్యలో అది బతుకుతుంది అట్టిగా. నడవే ఒకటే ముచ్చట పోయావా, ఎవరి దాకా దున్ని ఇవ్వకుండా నార్వహిని ఇవ్వకుండా నీకు మునావి ఇయ్యం, మాకు పొలం ఇవ్వం, నువ్వు ఎవరికన్నా ఇచ్చుకో, నీ దండం పెడతా, ఆ వర్షం కొట్టది, ఈ పొలం బారేది, నీ పొలం తోటి మేము అనుకొని మేము చేతులు అయ్యేటట్టున్నాం కానీ నీకు మంచి జరిగేటట్టున్నది. వెల్కమ్ టు డబుల్ పంచ్ కామెడీ యూట్యూబ్ ఛానల్. చూసిర్రు కదా, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ ని గట్టి క్లిక్ చేయండి. థాంక్యూ, బై బై. బాయ్.